ఒక్క థ్యాంక్ యూ. విషయం చెప్తే సీను గారు ఒకే ఒక్క నిమిషం చెప్పమంటారా? ఖచ్చితంగా సార్. అడగాల్సిన అవసరం లేదు. వినడానికే అందరికీ కుతూహలంగా ఉంటుంది మీరు మాట్లాడుతుంటే. తిరిగేస్తే అంటే నాకు తెలిసినంత మటుకు అమితంగా శ్రోతలను ప్రభావితం చేసి దాదాపు 50 సంవత్సరాల వయసులో మరణించిన వాళ్ళు నాకు తెలిసినంత మటుకు నలుగురు ఉన్నారు. ఒకళ్ళు కేఎల్ సైగల్. ఇప్పటికీ సైగల్ అనేటప్పుడు అన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన పోయి ఒక బ్రాండ్, ఒక స్టాంప్ ఉంది. సైగల్ అంటే చాలా మంది కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. హైదరాబాద్‌లో కూడా చేస్తుంటాను నేను. అంత పాడిన 300 పాటలే. అంత ప్రభావితం చేసిన వ్యక్తి. అతను 43 ఇయర్స్‌కే చనిపోయారు. అడిక్టెడ్ ఫర్ డ్రింక్. తర్వాత ఈ పాప్ మ్యూజిక్ అంటే పాపులర్ మ్యూజిక్ బాగా పాపులరైజ్ చేసిన వ్యక్తి ఎల్విస్ ప్రీస్లీ. అమెరికన్ సింగర్ ఎల్విస్ ప్రీస్లీ. He died at the age of 46. Was also addicted for drinks as well, drugs. నెక్స్ట్ అతన్ని పట్టుకొని ఎల్విస్ ప్రీస్లీని పట్టుకొని బాగా పాపులర్ అయిన వ్యక్తి మైకేల్ జాక్సన్. He died at the age of 50. నెక్స్ట్ గన్సాల్ మాస్టర్. He died at the age of 51. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ని అమితంగా ప్రభావితం చేసిన తక్కువ వయసులో చనిపోయిన వ్యక్తి వీళ్ళు నలుగురు నాకు తెలిసినది. హిస్టరీ తిరిగేస్తే నలుగురు అనిపించారు. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్. దే క్రియేటెడ్ ఎ హిస్టరీ అండ్ రికార్డ్. ఓకే సార్. థాంక్ యూ. Thank you. Please like, share and subscribe.